హలో నమస్తే అండి, వెల్కమ్ టు ద పుడీస్ కిచెన్. ఈరోజు రెసిపీ మామిడికాయ ఇన్స్టెంట్ పచ్చడి ప్లస్ మామిడికాయతోని మనము చింతపండుకు సబ్స్టిట్యూట్గా మామిడికాయను ఎలా వాడుకోవచ్చో చూద్దామండి. మరి ఈరోజు త్వరగా రెసిపీలోకి వెళ్ళిపోదామండి. నేను ఇక్కడ 6 మ్యాంగోస్ తీసుకున్నాను, మామిడికాయలు ఒక 6 తీసుకున్నాను. వాటిని నీట్గా కడిగి తుడిచేసుకొని తడి లేకుండా తుడిచేసుకున్నాను. మీరు కావాలంటే దాన్ని కడిగేసి కాస్త తడి లేకుండా ఆరేంత వరకు ఎండలో పెట్టుకుంటామంటే కూడా నో ఇష్యూస్. మరి దాన్ని తొక్క అంతా, దాని స్కిన్ అంతా ఇలా పీల్ చేసేసాను. కడిగి తుడిచి పెట్టుకున్నాను కదా తడి లేకుండా, దాన్ని అలా పీల్ చేసేసాను. ఇలా మామిడికాయ తోలునంతా తీసేసాను అన్నమాట. తీసేసి కొన్ని మామిడికాయలు 6 నేను 4 తీసుకున్నానండి పచ్చడి చేయడానికి. మిగతా 2 నేను ఇలా చింతపండుకు సబ్స్టిట్యూట్, దీన్ని ఒరుగులు అంటారని విన్నాను. నేను కరెక్ట్ పలికానో లేదో నాకు తెలియదు, ఒరుగులు అంటారని విన్నాను. చింతపండుకి సబ్స్టిట్యూట్ అనమాట. చింతపండు వేసుకొని మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు తెచ్చుకునే కన్నా ఈ మామిడికాయను తొక్కలుగా చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని ఎండబెడితే మంచి ఎండకి సుమారుగా ఒక 6 రోజులు ఎండనిస్తే బాగా నీట్గా మీకు క్రిస్పీగా తయారవుతుంది. ఇది ఇట్లా బ్రేక్ చేస్తే బ్రేక్ అయిపోయేటట్టు క్రిస్పీ క్రంచీగా తయారవుతుంది. దాన్ని నిల్వ పెట్టుకుంటే మనము సంవత్సరానికి సరిపడేంత చింతపండు బదులు ఇదండి ఇలా ఎండిపోవాలి, క్రిస్పీగా ఇలా తయారవ్వాలన్నమాట. సో ఇది పీల్ ఏదైతే తోలు ఉందో ఈ ప్లేట్లో తోలును వేసాను, ఈ ప్లేట్లో పల్పును, మామిడికాయను తోలు తీసేసాక వచ్చేదాన్ని వేసి పెట్టాను. ఎండకి బాగా 6 రోజులు ఎండబెట్టానండి. ఇక్కడేమో పచ్చడికి కావాల్సింది ఏం చేస్తున్నాను. ఆయిల్ నేను నియర్లీ 1/2 క్యాన్, అంటే లీటర్ క్యాన్లో నేను 1/2 లీటర్ వరకు పోసుకున్నానండి. ఈ టంబ్లర్లో లేకపోతే ఈ కడాయిలో పోసుకొని అది కొంచెం వేడెక్కాక దాంట్లో ఆవాలు, జీలకర్ర, మినుములు, శనగపప్పు ఉండేటట్టు, మనకి పప్పు తాలింపుకి సంబంధించిన పొట్లాలు బయట దొరుకుతాయి ప్యాకెట్స్, అలా తెచ్చుకొని నేను మార్కెట్లో దొరికేవే వాడాను. కొంచెం ఇంగువ 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకున్నానండి. అది ఎప్పుడు అంటే కొంచెము ఆవాలు, జీలకర్ర ఇవి వేసినాక పప్పు తాలింపు దినుసులు వేసుకున్నాక ఇంగువ వేసుకున్నాను. అది గోరువెచ్చగా ఉండగానే వేసేసుకున్నాను. స్టవ్ కట్టేసి వెల్లుల్లిపాయలు ఒక 15 పొట్టు తీసేసి వేసుకున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నట్టు 2 టేబుల్ స్పూన్స్ పసుపు, 6 టేబుల్ స్పూన్స్ కారము. టేబుల్ స్పూన్స్ అంటే నేను వాడేదంతా ఐస్ క్రీమ్ స్పూన్స్ అండి. చిన్న సంసారానికి ఎంత పెద్ద వస్తువులు ఏం అవసరం లేదు కదా. 6 టేబుల్ స్పూన్స్ అనుకుందాం, 6 ఐస్ క్రీమ్ స్పూన్స్ అంటాను. 6 ఐస్ క్రీమ్ స్పూన్స్ కారం వేసాను. దానికి సరిపడే ఉప్పు దగ్గర 6 స్పూన్సే వేసుకున్నాను. అది కూడా దానితో పాటు ఆవపొడి ఎలా కొట్టి పెట్టుకున్నాను అంటే సుమారుగా 1:3, అంటే మెంతులు 1 స్పూన్ తీసుకుంటే 3, అంటే నా ఐస్ క్రీమ్ స్పూన్స్ అండి. 1 స్పూన్ మెంతులు తీసుకుంటే 3 స్పూన్ల ఆవాలు తీసుకున్నాను. వాటిని కొంచెం రోస్ట్ చేశాను, ఆయిల్ ఫ్రీగా రోస్ట్ చేసి దాన్ని పొడి కొట్టుకున్నాను. దాన్నే 2 టేబుల్ స్పూన్స్, అంటే 2 ఐస్ క్రీమ్ స్పూన్స్తోని నేను వేసుకున్నాను. ఇదంతా స్టవ్ కట్టేశాక నూనెలో వేసుకున్నానండి. స్టవ్ ఆన్లో పెట్టి మీరు కానీ కారం వేసుకుంటే ఘాటుకి దగ్గు, ఆయాసం అనిపించేస్తుంది. సో స్టవ్ కట్టేశాక అలా వేసుకోవాలి. నూనె కొంచెం చల్లారనిచ్చి, అంటే పూరా చల్లారిపోకూడదు, కొంచెం వేడిగా ఉండాలి. ఆ టైంలో ఈ తురిమేసిన మామిడికాయ పల్ప్ ఏదైతే ఉందో దాన్ని ఎత్తి ఇలాగా మసాలాలో ఇంకేటట్టు, నూనె ఇంకేటట్టు నూనెలో నానేటట్టుగా ఈ పల్పునంతా, గ్రేటెడ్ పల్పునంతా ఏదైతే తురిమి పెట్టుకున్న మామిడికాయ లోపల తురిమేసిన మామిడికాయ
అంతా ఇలా వేసుకొని నూనెతో కలిపేసి పెట్టుకోవాలి. నూనె ఎక్కువగా ఉండాలి. పచ్చడి ఎప్పుడు పెట్టినా, నిలువ పచ్చడైనా ఇన్స్టెంట్ పచ్చడైనా నూనె, కారం, ఉప్పు, ఇంగువ, ఆవపొడి ఇవి సరిగ్గా పడాలి. వెల్లుల్లిపాయలు నాకు చాలా ఇష్టము కాబట్టి నేను ఎక్కువగా వేసుకున్నాను. తక్కువ తినే వాళ్ళు ఉంటే మీ ఇష్టం. కానీ మామిడికాయకి వెల్లుల్లిపాయ నానితేనే రుచి వస్తుందండి. ఇష్టంగా మేము చిన్నప్పుడు అలాగే తినేవారం. ఇలా నేను మొత్తం పచ్చడి ఏదైతే పెట్టానో దాన్ని ఇలా గ్లాస్ బాటిల్లో వేసి పెట్టుకున్నాను. ఎప్పుడు గ్లాస్ బాటిల్లో కానీ సిరమిక్ కంటైనర్లో కానీ వేసుకుంటే నిలువ ఉంటుందండి. ప్లాస్టిక్లో వేస్తే మనకు తొందరగా చెడిపోతుంది. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద పుటీస్ కిచెన్. చేస్తారు కదా తప్పకుండా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద పుటీస్ కిచెన్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ టైం. మళ్ళీ ఇంకో రెసిపీతో మీ ముందుకు అతి త్వరలో వస్తాను.